మనకు తెలియపరచబోతున్న మాట ఏమిటంటే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం కనుక ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. అది వెలిగించబడాలి, నిత్యము దేవుని రాజ్యంలో ఉండాలి, భూమి మీదను ఆశీర్వదించబడాలంటే 119వ కీర్తన 4:5 బైబిల్ ఉన్నవారు చాలా జాగ్రత్తగా మీ పరిశుద్ధ గ్రంథాలు తీసి చదవండి. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని. ఒకళ్ళ ముందు చదివిన తర్వాత మరొకరు చదవకూడదనే సంస్కారాన్ని మనం నేర్చుకోవాలి. స్తోత్రం. మీరు సంస్కారవంతులే, నేనే సంస్కారహీనుడు. అందుకే చెప్తాను, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనిన ఎడల నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. చేయునప్పుడు నాకు అవమానము కరగనేరదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చదవవలసిన మాట, చదువుతున్న మాట, వింటున్న మాట, చెబుతున్న మాట ఏమిటంటే, ఆత్మ జాగ్రత్తగా కాపాడుకుంటానికి. మరణించినా నీవు బ్రతుకుతావు, మరణించినా బ్రతుకుతావు, మరణించినా బ్రతుకుతావు అనే మాటకి భూమి మీద మనకు శ్రేష్టకరమైన కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని కట్టడలను ఇచ్చాడు. కనుక మనము నామకార్థమైన క్రైస్తవులుగా ఉండక, నామకార్థమైన పరిస్థితి మనలో ఉండక, దేవుని కట్టడలను మనం అనుసరిస్తున్నామా, దేవుని ఆజ్ఞలను మనం పాటిస్తున్నామా? ఈ బలారాధన రోజున కాస్త ఈ మాటలు మనం తెలుసుకుంటే, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే భూమి మీద ఉన్నప్పుడే పరలోకము నుండి నీ తల మీదకు దిగి వస్తాయి. కనుక ఆమేనంటూ సులభమే, దాన్ని బలపరచటమే, దాన్ని చేయటమే కష్టమే కాదు. చేయవలసిన వాళ్ళకి మనసు కాస్త ఇప్పితే, ఆత్మీయ నేత్రాలు తెరవబడితే అది చాలా మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ మాటల మీద మీరు నడిపించండి, ఆదరించండి, బలపరుచండి. దేవా, 73వ కీర్తనలో 24వ వాక్యంలో నా ఆలోచన చొప్పున నడిపిస్తానన్నావు కదా తండ్రి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 15వ వాక్యములో మీరు చేయవలసింది మీకు నేను బోధిస్తానని వాగ్దానం చేశావుగా అయ్యా. మీ మాటను బట్టి తెలియపరుస్తున్నాను తండ్రి. నాతో మాతో ఉండి మీరు ఎటువైపు నుంచి ఎటువైపు నడిపించబోతున్నారో మీ చిత్తమే నాయన మీ చేతులకు అప్పగిస్తుండగా మీరే కార్యం చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధ గ్రంథములో 119వ అధ్యాయము 4-5 వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ కట్టడలను గైకొనున్నట్లు ఆయన కట్టడలను కొన్ని నిర్మించి ఉన్నాడు మన కొరకు. ఆయన ఆజ్ఞలను మనకిచ్చి ఉన్నాడు. భూమి మీద ఆయన పోలిక చేత మనం చేసింది ఎందుకంటే, తండ్రి ఏర్పాటు చేసిన కొన్ని కట్టడలను మనము మరవకుండా నెరవేర్చడానికి, ఆజ్ఞలు నెరవేర్చడానికి, మన ఇష్టానుసారంగా ఉండటానికి కాదు. కొంత బాధ్యత మన మీద పెట్టాడు ఆయన. ఊరకనే మనం జన్మించలేదు. ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత ఉంది. ప్రతి ఒక్కరి మీద కూడా ఒక బాధ్యత ఉంది. బాధ్యత ప్రకారంగా మనం నడిచేవారిగా ఉండాలా. బాధ్యత లేని వారిగా ఉండకూడదు. ఉదయకాల సమయం అన్న దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే, ఆయన కట్టడలను నువ్వు అనుసరించాలా, ఆయన ఆజ్ఞలను నువ్వు పాటించాలా. పాటించినప్పుడు భూమి మీద
భూమి మీద సమస్త కార్యాలు నీ పట్ల నువ్వు అడిగిన ప్రతి కార్యము ప్రభు జరిగించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. కనుకనే ఏంటయ్యా ఆయన కట్టడి అంటే లేవి కాండము 17వ అధ్యాయము 27వ అధ్యాయము 30వ వాక్యం చదువుతాం. లేవి కాండము 27 జాగ్రత్తగా వినాలి, కొద్ది నిమిషాలు. ప్రతి ఒక్కరు కూడా కట్టు లేకుండా తిరుగుతున్న ప్రజలుగా ఉన్నారు. అంటే ఆజ్ఞలను విడిచిపెట్టి ఆయన కట్టడలను అనుసరించుకోకుండా పశువులకి మనకు తేడా లేకుండా తిరుగుతూ ఉంటే చివరికి ఏదో ఒక రోజు ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని సన్నిధికి వెళ్ళాలా, నరకంలోకి వెళ్ళాలా? కొన్ని కట్టడలను మనం పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి, మొదటి మాట ఏంటంటే భూధాన్యములోనేమి వృక్ష ఫలములనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. చూడండి, ఎవరు తెలియపరుస్తున్నారు ఈ మాటలు? 12 గోత్రాలు. 12 గోత్రాలలో లేవి గోత్రం ఒకటి. లేవి గోత్రము 12 గోత్రాల వారికి భూములు ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, రాజ్యాలు ఇచ్చాడు, వాళ్ళ పనులు అప్పగించాడు. కానీ ఆ లేవి గోత్రానికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. అయ్యా మరి నాకెందుకు ఏమీ ఇవ్వలేదంటే, ఈ 11 గోత్రాల వారు నా సన్నిధికి వచ్చి వారు తీసిన దశమ భాగమే నీకు పంట పొలము. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే అది ఎవరిదట్ట చెప్పండి? దశమ భాగం ఎవరిది? యెహోవా సొమ్ము. యెహోవా సొమ్ము. దశమ భాగము 10వ భాగం ఎవరిది అంటే దేవుని సొమ్మట. అది మనుషులది కాదు, మనుషులది కాదు. అందుకే మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వాక్యంలో అంటాడు, మీ పితరుల నాటి నుండి నా కట్టడలను గైకొనక. అర్థమవుతుందా? కట్టడ, ఆజ్ఞ, కట్టడ గైకొనక త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కట్టడలను అనుసరించక. ఆ తర్వాత మాట చూడండి, ఏమంటున్నాడు? దేని విషయములో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొద్ద దొంగిలినా అయితే మీరు నా యొద్ద దొంగిలితూనే ఉన్నారు, దొంగతనం చేస్తూనే ఉన్నారు. ఆనాటి నుండి మీ పితరుల కాలము నుండి కూడా నా యొద్ద దొంగతనం చేస్తున్నారు. అందుకని అభివృద్ధి లేదు. ముళ్ళ పొదల కింద పడిపోయినా ఆ విత్తనము మొలిసి అనగారిపోయినట్టుగా ఎదగలేని స్థితి, ప్రతి కుటుంబం ఎదగలేని పరిస్థితి. కారణం ఏంటయ్యా అని చెప్పని అంటే ఆజ్ఞ కట్టడలను పక్కన పెట్టేసి, దేవుని ఆజ్ఞ పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాం. కనుక ప్రభు మాట్లాడుతున్నాడు, మీ పితరుల నాటి నుండి కూడా మీరు దొంగతనం చేస్తున్నారు, నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. అయ్యా ఏమి దొంగతనం చేస్తున్నాం మీ దగ్గర మేము అని ప్రజలు అడిగినప్పుడు 10వ భాగమును ప్రతిష్ట అర్పణలు వీయక దొంగిలించితిరి. చెప్పండి, ఇప్పుడే మనం ఎవరము? కట్టడ అనుసరించకపోతే ఎవరో చెప్పండి? దొంగ, మంచివాడా? కట్టడలు అనుసరించకపోతే, దశమ భాగము తీయకపోతే దొంగన, మంచివాడా? ఆలోచించండి. మీ కుటుంబంలో మీరు ఎలా ఉంటున్నారు? ఎలాంటి ఆరోగ్యకరంగా ఉంటున్నారు? ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటున్నారు? ఒకసారి ఆలోచించండి. దేవుని కట్టడను మీరు అనుసరిస్తున్నారా? ఇక్కడ 119వ కీర్తనలో 4వ వాక్యం 5వ వాక్యాన్ని మనం చూస్తే, ఆహా నీ కట్టడలను అనుసరించిన ఎడల నాకెంత మేలు, నీకు మేలు కలగటానికి. స్తోత్రం చెప్పండి. నీకు మేలు కలగటానికి
నువ్వు కట్టడలను అనుసరించాలి. నీకు మేలు కలగాలంటే కట్టడలను అనుసరించాలి. చాలా వాక్యాలు ఉన్నాయి, సమయం లేదు కనుక మొదటి మాట ఏంటంటే దశమ భాగము యెహోవా సొమ్ము. మళ్ళీ చదవండి, లేవీకాండము 27వ అధ్యాయము 30వ వాక్యం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము. నీది కాదు, నాది కాదు, ఎవరిది? ఎందుకని? నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీకు ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వు పని చేసుకొని బ్రతకడానికి చక్కటి ఆరోగ్యమును బలమునిచ్చాడు. నువ్వు వ్యాపారము పనో కూలో ఏ పని అయితే ఆ పని చేసుకోవడానికి పరిపూర్ణమైన ఆరోగ్యం నీకు ఇచ్చాడు. అలాగే నీ రెక్కల కష్టము అనుభవించడానికి నీకు మేలు కలుగునట్టుగా ఆయన దీవించేది ఎప్పుడో తెలుసా? ఆయన కట్టడలను నువ్వు అనుసరించినప్పుడు. సాకులు చెప్పొద్దు, మా ఆయన తినేలేదండి, మా ఆవిడ తినేలేదండి, మా పక్కింటోళ్ళు తినేలేదండి, వాడు నీ కొరకు ప్రాణం పెట్టలా, వాడు నీ కొరకు రక్తం సిందించలా, నీ భర్త నీ కొరకు రక్తం సిందించలా, నీ భార్య నీ కొరకు రక్తం సిందించలా, నీ పిల్లలు నీ కొరకు రక్తం సిందించలా. పరలోకము నుండి జీవాహారముగా మన కొరకు దిగి వచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు రక్తం కార్చాడు. ఆయన చెబుతున్న మాట ఏంటంటే దశమ భాగము, దశమ భాగము దేనికట? యెహోవా సొమ్ము. లేవీకాండములో 27వ అధ్యాయం 30వ వాక్యం. మరొక మాటను అలాగే సంఖ్యాకాండం చూడండి, సంఖ్యాకాండంలో 18వ అధ్యాయం 25, 26 వాక్యం చదవండి. 18వ అధ్యాయము సంఖ్యాకాండము 18వ అధ్యాయము 25, 26 చదవాలి. మొదటగా ఎవరు చదివితే వాళ్ళకి సమయం ఏంటి? మీకు 100 సార్లు చెప్తాను నేను, దయచేసి గమనించాలి. అక్రమంగా ప్రవర్తించేవాడు, అక్రమంగా అంటే అన్యాయకరంగా దూరకూడదు. క్షేమలు చూడండి, ఆ బీపిత్తను మోసుకొని ఒకదానంటే ఒకటి మోసుకొని వెళ్ళిపోతామంటాయి, ఒకదానికి ఒకటి అడ్డం తిరగదు. ఇప్పుడు మనుషులు మనం ఎందుకు అడ్డం తిరుగుతున్నాం? చదవండి. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాను, నువ్వు లేవీయులతో ఇట్లనుము, మీకు స్వాస్యముగా ఇప్పించిన దశమ భాగము మీరు వారి యొద్ద పుచ్చుకునినప్పుడు యెహోవాకు ప్రతిష్టార్పణముగా చెల్లించవలెను. ఎవరితో చెబుతున్నాడు? మోసే. ఇదిగో లేవి గోత్రం నుంచి జన్మించిన ఇదిగో అహరోనుతో చెప్పు, వాళ్ళు శావకులు, వాళ్ళు భోజనం చేయటానికి, మన ఆహారం పుచ్చుకోవడానికి 11 గోత్రాల వారు తీస్తున్న దశమ భాగములో నుండి మీరు పుచ్చుకున్న తర్వాత మీరు మరలా అందులో నుండి దశమ భాగము తీసి యెహోవాకు ప్రతిష్టార్పణ చేయాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు తీయాలా? తీసిన దాంట్లో నుంచి మా దేవుని మందిరం అర్పించాలా? అర్పించిన దాంట్లో నుంచి శావకుడు కూడా తీసి దేవునికి అర్పించాల. ఇది క్రమం. మొదటి మాట ఏంటంటే ఆయన సొమ్ము. ఎవరి సొమ్ము? దశమ భాగము యెహోవా సొమ్ము. రెండో మాట ఏమిటంటే అది లేవి గోత్రానికి చెందింది. లేవి గోత్రము 11 గోత్రాల్లో ఉన్న ఇశ్రాయేలు మొత్తం తీసిన ఆ 10వ భాగం అంతా పుచ్చుకున్న తర్వాత వాటిని ఏం చేయాలంటే మరలా 10వ భాగం తీసి నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ట అర్పణ చేయాల, ప్రతిష్ట అర్పణ చేయాల. అలా చేసినప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? నీకెవరైతే ఇచ్చుకున్నారో వాళ్ళందరి కొరకు దేవుడు ఏం చేస్తాడట? పరలోక గుప్పెళ్ళు విప్పి విస్తారమైన దీవెనల చేత వారి కుటుంబాలను నింపుతాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. జాన్వెస్లీ గారి నాన్నగారు మంచి ఆస్తిపరుడు, మంచి ఆస్తిపరుడు. ఆయన మొదట్లో, ఇప్పుడు కాదు కానీ చిలకర సన్నాలని వంక సన్నాలని దాదాపుగా ఒక 40-30 సంవత్సరాల క్రితం ఆ బియ్యం ఉండేది.
ఎర్రమసూర తెల్లమసూర రాకముందు. అయితే వాళ్ళకి పొలం ఉన్నది కనుక పొలములో ఆ సన్నటి ఒడ్లు పండించుకొని ఆయన తినేవాడట. ఆ మందిరములో వచ్చిన ఆయన సేవకుడు, పొలం ఉంది సేవకుడు, అయితే ఆయనకు వచ్చిన వాటిని ఏం చేసేవాడు, ఎవరన్నా ఒక సేవకుని పిలిచి వాళ్ళకి ఇచ్చేవాడట, వాళ్ళకి ఇచ్చేవాడు. అలా ఇవ్వటం ద్వారా సంఘంలో దరిద్రత ఎక్కువైపోయింది. ఒకరోజు ఎందుకయ్యా మీరు ఇలాగున్నారని చెప్పి సంఘంలో ఒక ఇద్దరు ముగ్గురిని ప్రశ్నించాడట. మీరు ఎందుకు ఇలాగున్నారు, మీరు సరిగ్గా దేవుని ఉండట్లేదా, దేవుని వాక్యానుసారంగా బ్రతకట్లేదా, మీరు ఎందుకని అలాగున్నారు అని అంటే, ఆయన ఎప్పుడైతే ఎదట వాళ్ళతో మాట్లాడుతున్నాడో ఒక స్వరం వినపడుతుందట ఆకాశం నుండి, ఆయన ఒక్కడికి వినపడుతుందట. ఏమన్నా తెలుసా, నీ మూలానే, స్తోత్రం చెప్పండి, నీ మూలానే నీ సంఘము దరిద్రులైపోతున్నారు, నీ మూలానే నీ సంఘము దరిద్రులైపోతున్నారు అని స్వరం వినపడదట. ప్రభువా, నా మూలాన నేనే పొరపాటు చేశాను, వాక్యం చెప్తున్నాను, వాక్యానుసారంగా నడవమని ఉన్నట్టు బోధిస్తున్నానయ్యా, ఎందుకని అనంటే, అవును, నువ్వు ఉన్నట్టు బోధించిన వాడు తీసుకొచ్చిన ప్రతిష్టార్పణ దశమ భాగము బియ్యము కానీ వాటిని నువ్వేం చేస్తున్నావు, ఆ చిల్లర డబ్బులు లేదంటే ఆ రైసు వేరే వాళ్ళకి ఇచ్చి పంపిస్తున్నావు అంటే నీ ఆశీర్వాదం ఏమైపోతుంది, మీ సంఘంలో ఆశీర్వాదం ఏరేకెళ్ళి వెళ్ళిపోతా ఉంది. కనుకనే వాడు దరిద్రులుగా ఉంటున్నారు. అది ఏం చేయాలి అంటే, నువ్వు తినాలి. ఇప్పుడు చెప్పండి, సంఖ్యాకాండం 18వ అధ్యాయం 25, 26 ఏమని రాయబడి చదవండి. దానిలో అనగా ఆ దశమ భాగమును ప్రతిష్టార్పణముగా చెల్లించవలను. ఎలా చెల్లించవలను, అది మీరు అర్పించినప్పుడు, మీరు దాన్ని కుదించినప్పుడు దేవునికి అర్పించినట్లుగా. దీనికి ఆన్సర్ ఇంకొక మాట ఎక్కడ ఉందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వాక్యంలో, 35వ వాక్యంలో, నేను ఆకలి కొట్టిని, దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది, నాకు బట్టలు ఇచ్చితిరి. కనుక ఆ తర్వాత, అయ్యా నువ్వు ఆకలితున్నప్పుడు మేము ఎప్పుడు మీకు భోజనం పెట్టాం, ప్రజలు అడుగుతున్నారు, తీర్పు దినమందున అడుగుతున్నారు, అయ్యా నువ్వు ఆకలితో ఉన్నప్పుడు మీకు భోజనం ఎప్పుడు పెట్టాం మేము, నువ్వు ఎప్పుడు వచ్చావు, అసలు నువ్వు దిగంబరిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చాం మేము, నువ్వు రోగివై ఉన్నప్పుడు ఎప్పుడు మేము చూడవచ్చాము, నువ్వు రోగివై ఉన్నప్పుడు ఎప్పుడు మేము చూడవచ్చాము, నువ్వు శరసాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు మేము చూడవచ్చాం ఏమండి అని వాళ్ళు అడుగుతూ ఉంటే, అందుకు రాజు మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును చేసితిరని. ఎవరికి చేశారట, భూమి మీద ఉన్నప్పుడు నువ్విచ్చిన దశమ భాగము, నువ్విచ్చిన ప్రతిష్టార్పణ నీ సేవకుడు తీసుకున్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, మిక్కిలి అల్పులైన నా సహోదరునికి ఒకనికి మీరు అక్కడ స్పష్టంగా రాయబడిన మాట మరలా చదవడం కావాలంటే, ఒకనికి మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు చేసి తిరిగి గనక, ఒకనికి చేసి తిరిగి గనక, కొంత బిగబట్టి కొంత మరొక మనకు తెలిసిన సేవకుడు లేదంటే ఎవరికన్నా మీటింగ్స్కు వాటికన్నా వీటికన్నా పంపించకూడదనే దీని అర్థం. ఎందుకంటే ఒక్కను పోషిస్తే చాలు, పరలోకమందు కుడి పక్కన తండ్రి నీ కొరకు ఆశీర్వదించబడిన ఆ రాజ్యములో నువ్వు చేర్చబడటానికి భూమి మీద ఒక్కడికి చేస్తే చాలు. నువ్వు దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక భూమి మీద
మనము ఒక్కరికి అనగా మిక్కిలి అల్పులైన ఆయన సహోదరులు అనగా సేవకులు ఒకరికి మనం చేసిన ఎడల ఇక గుడ్డివారు పేదలు అదంతా నీ దానధర్మం. తప్పనిసరిగా ఇది కూడా చేయాలా, ప్రతి ఒక్కరు దాన ధర్మం చేయాలి. కానీ ఇది ఆజ్ఞలతోనూ కట్టడతో కూడిన మాట. ఇది ఖచ్చితంగా నువ్వు చేయవలసిందే, ఇది ఖచ్చితంగా నువ్వు చేయాలి. దీన్ని చెయ్యని ఎడల నువ్వు దొంగవైతావు. దీన్ని చేయకపోతే ఏమవుతావు? నువ్వు దొంగవైతావు. దొంగలకు దేవుని రాజ్యం ఉందా? లేదు. మరి దేవుని రాజ్యాన్ని పోగొట్టుకొని భూమి మీద నువ్వు ఎంత సంపాదించిన ప్రయోజనం ఏంటి? ఒకడు సమస్తమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునే ప్రయోజనం ఉందా? లేదు. నువ్వెంత సంపాదించినా, ఎంత ప్రయాసపడినా, ఎన్ని రకాలుగా నువ్వు ఆశ పెట్టుకొని సమకూర్చుకొని వచ్చినా, ఎంత సమకూర్చుకున్నా ఇదంతా ఒక రోజు విడిచిపెట్టిపోవాలి. నీ అంటూ వచ్చేది ఏంటి తెలుసా? ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 12వ వాక్యంలో మనం చూస్తాం. అల్పులేమి, గొప్పవారేమి, గనులేమి అందరూ ఆయన ఎదుట నిలబడే టైం ఒకటి రాబోతుంది. అప్పుడు వారి వారి క్రియలను బట్టి ప్రతి మరియు తమ క్రియల చొప్పున దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద నీ క్రియ చొప్పున, భూమి మీద నీ క్రియల చొప్పున పరలోకమందు తీర్పు తీర్చబడింది. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళాలా, దేవుని కుడి పక్కకు రావాలా, ఎడపక్క అగ్నిగుండంలో కాలిపోవాలో అది దేవుడు నిర్ణయిస్తాడు. నీ ఎంట వచ్చేది ఏంటయ్యా అమ్మ? నీ ఎంట వచ్చేది ఏంటంటే భూమి మీద ఉన్నప్పుడు నీ క్రియలు ఎలాగున్నవి, దేవుని యందు క్రియలు ఎలాగున్నవి. మంచి క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొని కుడి పక్కన నిలబడతావు ప్రభు ఎదుట. నువ్వు మంచి క్రియను చెయ్యని ఎడల ఎడమ పక్క తలదించుకొని నిలబడతావు. కాబట్టి అందుకంటున్నాడు కయ్యోనుతో, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, వాకిటని పాపము కొంచెం ఉన్నది అంటున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కట్టడలను అనుసరిస్తున్నామా? ఏదో దాన్ని ఏంటంటే ఆ దేవుడు ఎంత మనకి స్పష్టంగా రాసించిన ఈ కట్టడలను. ఇదే మాట ఎక్కడన్నాడు? మలాఖీ గ్రంథంలో అన్నాడు. ఏమనన్నాడు? మీ పితరుల నాటి నుండి నా కట్టడలను, మీ పితరుల నాటి నుండి, నా పితరులు కాదు, మీ పితరుల నాటి నుండి, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసిద్దరు. ఈ కట్టడలను అనుసరిస్తున్నావా? ఎక్కడుంది ఆ మాట? 119వ కీర్తనలో ఉంది, సామెతల గ్రంథంలో ఉంది, ప్రతి పుస్తకములో ఉంది. 66 పుస్తకాలలో ప్రతి దాంట్లో కూడా కట్టడల గురించి ఉంది. మనం విందాం, దేవుని మాటను శ్రద్ధగా విందాం. వీటిని త్రోసివేసిన తర్వాత కదా దరిద్రం మనల్ని అడ్డాడుతుంది. దేవుడిచ్చిన ఆజ్ఞతో కూడిన కట్టడది. దాన్ని పాటించగలుగుతున్నాం ఈరోజు. అయ్యా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలాగా నేను అనుకున్న పని జరగలేదు అని అంటున్నావు. కానీ అసలు నువ్వు చేసే పని, దేవుడి పట్ల నువ్వు చేసే పని నువ్వు చేయగలుగుతున్నావా? అదేమంటే మా ఆయన తినిపోతే ఆయన నీతో పోతాడా, నువ్వు ఆయనతో పోతావా? శివరాకరికి ఎవరు కట్టడను బట్టి ఎవరు నడవాలా? దేవుని కట్టడను బట్టి మనం నడవాలా. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మనం నడవాలా. దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి, దేవుని కట్టడలను పక్కన పెట్టేసి మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తే ప్రయోజనం ఏమైనా ఉందంటారా? నువ్వెంత సంపాదించినా అది బెజ్జమున్న సంచిలో వేసినట్టుగానే పోతా ఉంది. దొరకట్లేదు, నీ చేతికి అది వెళ్ళిపోతా ఉంది, దొరకట్లేదు. ఎంత వెతికినా దొరకట్లేదు, ఎంత వెతికినా కనపడట్లేదు. ఎందుకయ్యా అంటే నువ్వు దేవుని కట్టడాలను పక్కన పెట్టేస్తావు. దేవుని ఆజ్ఞను పాటించట్లేదు. నువ్వు దేవుని ఆజ్ఞ పాటించట్లేదు. మరొక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథంలో
ఇక్కడ ఒకటి దశమ భాగము ఎవరి సొమ్ము? లేవీకాండం 27వ అధ్యాయం 30వ వాక్యం, సంఖ్యాకాండం 18వ అధ్యాయము 25, 26. ఏమండి? ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వాక్యం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగము అవశ్యముగా వేర్పరచవలెను. వేర్పరచాలా? ధాన్యముని ఇంటికి రాగానే ఏం చేయాలా? మొట్టమొదటిగా వేర్పరచాలా? నీకు భూమి ఉన్నట్టయితే ఆ పంటని ఇంటికి రాగానే ఏం చేయాలంట? ఇది దేవుడు ఇచ్చిన భాగము, ఇది దేవుని భాగము, దేవుడు నాకు ఇచ్చిన పంటల నుంచి నేను తీసుకున్న దేశం భాగం, దాన్ని ఎడగొట్టాలట. ఎంత మాత్రం అక్కడ ఉంచడానికి వీల్లేదు. దాన్ని విడగొడితేనే ఆయన పరలోకపు గుప్పిలు వింపి నీకు కలిగిన దాంట్లో కలుపుతాడు. మరలా స్తోత్రం చెప్పండి. దీన్ని ఎడగొట్టాలా? చదవమ్మా. నీ దేవుడైన యెహోవాకు తన నామమునకు నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని నీ గొర్రె మేకలలో గాని తొలిచూరు వాటిని ఏం చేయాలంట? ప్రియులారా, ప్రతిష్ట అర్పణ దేవునికి. దశమ భాగము ప్రతిష్ట అర్పణ. ప్రతిష్ట అర్పణ అంటే ఏంటి? ప్రతిష్ట అర్పణ అంటే ఏదన్నా మనం అనుకున్నాం, అయ్యా మా అబ్బాయి మంచిగా చదువుకొని మంచిగా పాస్ అయినట్టయితే ఇదిగో ఈ కానుక నేను చెల్లిస్తాను అని నీ వడంబడికని దేవుడు చూస్తాడు. ఇది ప్రతిష్ట అర్పణ. ప్రతిష్ట అర్పణ. మన మండలపాడులో ఒక కోడి పిల్లని తీసుకొచ్చి ఇచ్చింది. అది అటు కాదు ఇటు కాదు, అర కేజీకి ఎక్కువ ఉండదు, అట్ట చెప్పు తక్కువ ఉండదు. దాన్ని ఏం చేయాలో నాకు అర్థం కాదు. అర్థం కాక మా అక్కయ్య వాళ్ళు ఇంట్లో ఇచ్చిన పాపం అక్కడ అది పెరిగి ఒక నెలలోనే గుడ్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు 10 పిల్లలు కూడా చేసింది. దేవునికి స్తోత్రం. ప్రతిష్ట అర్పణ. ఏది నువ్వు అనుకుంటావో అనుకున్న దాన్ని బట్టి నీ పశువులో కానీ నీ మేక గొర్రె పిల్లలో కానీ తొలుసూరు వాటిని ప్రతిష్ట అర్పణ. ప్రతిష్ట అర్పణ. నీ ధాన్యములోను దేనిని కలుసుకొని తిని దేవునికి స్తోత్రం. ఎవరు తినాలది? నీ కుటుంబంలో నువ్వు తినాలని కాదు, నీ కుటుంబంలో నువ్వు తింటానికి కాదు. మనకి ఈ ప్రతిష్టార్పణలో ఈ మొదటి భాగం ఏది ఎత్తారు తెలుసా? సొరకాయలు, చిక్కుడుకాయలు. చిక్కుడుకాయలు కూడా ఖరీదు ఎక్కువగా, సొరకాయలే ఎక్కువగా. ఎన్ని పుడితే అన్నీ తీసుకొచ్చి మందిరంలో ఇస్తారు. ఏమండి? కానీ నీ కలిగి ఉన్న ప్రతి దాంట్లో మత్తయి సువార్తలు అంటాడు చూడండి. మత్తయి సువార్తలో 23:23 వేషధారులైన శాస్త్రులారా. కొత్త నిబంధనలో కూడా ఉందా లేదా చూద్దాం. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోంపులోను
జీలకర్రలోను పదోవంతు చెల్లించి 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెడితే కనుక వేటిని మానక న్యాయమును సత్యమును మానక వీటిని జరిపించవలెను. వేటిని జరిపించాలట? వేటిని జరిపించాలా? నువ్వు జీలకర్రలో తీస్తూ ఉన్నావు, తాలిపి గింజలో తీస్తూ ఉన్నావు, ఆ వంట చేస్తున్న నూనెలో కూడా 10వ భాగం తీశారట. కానీ ఇప్పటికీ మేము తీసుకున్న వాటిలో మొత్తానికి లెక్క, సరుకులు తీసుకున్నామంటే లెక్క కట్టి ఎంత అయిందో దాన్ని లెక్క కట్టి ఆ లెక్క ప్రకారంగా నా మైండ్లో ప్రింట్ అయిపోతూ ఉంటుంది. ఒక డబ్బులు కానీ లేకపోతే అప్పుడు సరుకులు తీసుకున్న తర్వాత డబ్బులు లేకపోతే అది అలా గుర్తుపెట్టుకొని మరలా నా చేతికి డబ్బులు వచ్చిన తర్వాత వాటిని వీటితో పాటుకి ఎంత తీయాలో చెప్పి ఆ సరుకులకి ఎంత తీయాలో గుర్తుపెట్టుకొని కరెక్ట్గా తీస్తున్నాం కనుకనే దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు వేసే 10 రూపాయల కాడికే కానుక చూసినట్టయితే నువ్వు వేసే 10 రూపాయల కాడికే. కానీ ఆజ్ఞ కూడిన మాట ఏంటంటే ఎవరికిది దశమ భాగము యెహోవా సొమ్ము, రెండోది వాటిని ఎవరికి అర్పించాలా? లేవీలకు అర్పించాలా, లేవీలకు ఇవ్వాలా. వాళ్ళు దేవుడికి అర్పిస్తారు, దేవుడికి అర్పిస్తారు. అయ్యా దశమ భాగం ఫలాని వాళ్ళదయ్యా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ద్వారాగా ఈ దశమ భాగము ఏమైపోయిందంటే పరిపూర్ణమయ్యి మిగతా ఉన్న వాటిని దేవుడు ఏం చేస్తాడు? దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అది ఎవరు తినాలి? ఎవరికే హక్కు? ఎవరు తినాలి? చావుకులు మాత్రమే తినాలి. చావుకులు మాత్రమే తినాలి. అన్నారపాడులో వంట జరిగిందనుకోండి, ఆ వంటలో మిగిలిన సామాగ్రి ఉంటుంది కదా, ఒకవేళ కారం కానీ పసుపు కానీ మరి తాలింపు గింజలు కానీ ఉన్నంటే కట్టి పక్కన పెడతారు. ఒకసారి ఒక ఆయన ఒక రంగు మందిరానికి వేస్తున్న రంగు తీసుకుపోయి మిగిలిందని ఏం చేస్తాడు? అయ్యా మిగిలింది మరి దాన్ని ఏం చేయమంటారు అని చెప్పి నన్ను అడగల. తీసుకుపోయి ఇంట్లో వేసుకోండి. ఇక అప్పుడు పట్టుకుంది ఏంటది? ఆశీర్వాదం. అప్పుడు పట్టుకుంది. అవునండి, చాలా బలహీనతలు, బాధలు. తర్వాత ఆయన నోటుకుంటే ఆయన అన్నాడు, ఏమన్నా మిగిలితే సేవకులకి ఇవ్వాలి తప్ప నుంచి మనం ఎంత మాత్రం ముట్టుకుంటానో అర్హులు కాదు. అలా తీసుకుని పోయాయి. నేను కాస్త మిగిలింది కదా ఇంట్లో వేసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు నన్ను అప్పులు వదలట్లా, దరిద్రం వదలట్లా, బలహీనతలు నన్ను వదలట్లా. ఆయనే సాక్ష్యం ఇచ్చాడు. మంచి విశ్వాసం. ఆయన గుడికి ఎంతగానో మేలు చేసేవాడు, కావాల్సిన పరిచర్య చేసేవాడు. ఆయన తీసుకోవాలా, ఏదో మిగిలింది కదా తీసుకెళ్ళాడు. ఆయన తీసుకుపోవాలని తీసుకెళ్ళా, మిగిలింది కదా తీసుకెళ్ళాడు అంతే. దాని కొరకు ఎంత బాధలు వచ్చినాయో, అసలు ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని అప్పులు. చివరక ఆయన నోటి నుంచి ఆయన అన్నాడు, అమ్మో దేవుని సొమ్ము మనం తినకూడదు, మనం వాడుకోకూడదు అన్న. అందుకని అంటున్నాడు మనకి గ్రంథంలో, మీ పితరుల నాటి నుండి కూడా మీరు దొంగలే. దేవునికి ఇవ్వని వాళ్ళు ఎవరు చెప్పండి? దొంగలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వాక్యం. కొరింథీయులకు రాసిన కొంచెముగా ఇత్తువాడు. ఇక్కడ గమనించవలసిన మాట మనం ఎంతగానో జాగ్రత్తగా వినాలి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా ఇత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఈ విషయమై చెప్పవచ్చును, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలేను. ఉత్సాహముగా ఇచ్చువారిని. ఈ మాట నేనంటున్నా, దేవుడు అంటున్నాడా? బైబిల్లో ఉందా లేకపోతే నా సొంత మాట? నేను ఒకసాట 1,00,000 రూపాయలు వడ్డీ తీసుకొచ్చాను.
కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత దాదాపుగా 10,000 13,000 అయింది, వడ్డీ అయింది. మన విశ్వాసి ఇప్పించాడు, మన చర్చికి వచ్చే విశ్వాసి ఇప్పించాడు, పేరు వద్దులే, ఇప్పించాడు. మా ఆయన కూడా ఇక్కడే ఉన్నాడు, ఇప్పించాడు. నేను ఆ డబ్బులు కట్టడానికి అయ్యా మరి ఇంకొక వారంలో ఆ డబ్బులు కూడా నేను చెల్లిస్తానయ్యా, అవి కూడా కలిపి ₹1,00,000 అయితే ఒకసారి తీసుకొచ్చాను, అవి నీకు ఇస్తానయ్యా, మరి కాస్త వడ్డీ తక్కువైంది, ఆ వడ్డీ డబ్బులు కూడా సమకూర్చుకొని ఇస్తానంటే ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా మీరు తీసుకుని అసలు ఇవ్వండి, ఆ వడ్డీ నేను కడతాను. నాకు ఆశ్చర్యం అనిపించింది, అదేంటి నువ్వు కట్టడం ఏంటయ్యా అని అంటే, నీకు ఎక్కడి నుంచి వస్తాయి, మా ద్వారాగా రావాలి కదా, కాబట్టి అది నా బాధ్యత, కాస్త నేను కూడా మీకు సహకరించినట్టుంటుంది, కాబట్టి వడ్డీ నేను కడతాను, అసలు ఇవ్వండి అన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనం అనుకున్న దాన్ని బట్టి మనుషుల మాట మనుషులు వింటాడని మనం అనుకుంటున్నాం, కానీ మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఎవరంటారు చెప్పండి? దేవుడు అంటున్నాడు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఉండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును. ఎవరు మనం? దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాళ్ళం కనుక మనం మాట్లాడుతున్న ప్రతి మాట దేవుడు ఆలకిస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం మరిచిపోకూడదు. దేవుడు ఆలకిస్తున్నాడు, ఆయన ఆలకిస్తున్నాడు కనుక మనం జాగ్రత్తగా మాట్లాడాలా. నేను అంటాను, ఆ 10,000 అయిందో 12,000 అయిందో వడ్డీ ఏమాత్రం అయింది, కానీ ఏదో సాటి ఇప్పించారు, వాడికి ఆయనే కట్టుకున్నాడు. చేస్తున్నదేమో చిన్న వ్యవసాయం, ఉద్యోగం కాదు, నెలకు ₹1,00,000 రాట్లా, నెలకు ₹1,00,000 వచ్చినోడు రోడ్డు అప్పుడు దాక్కుని తిరుగుతుంది. స్తోత్రం చెప్పండి అండి. దేవుని చిత్తం లేదు. కొంతమంది దేవుని లిస్టులో వాళ్ళ పేర్లు ఉండవు, వాళ్ళకి ఎంతున్నా ఏం ప్రయోజనం ఉండదు. దేవుని లిస్టులో ఉన్న నీ పేరు పూర్వంలోనే తల్లి గర్భములో నువ్వు పిండముగా రూపించబడక మునిపే దేవుడు నీ పేరు రాసి ఉంచాడు. అందుకు నువ్వు మందిరానికి వచ్చావు ఈరోజు. దేవుని స్తోత్రం చెప్పండి. భయభక్తులు లేకుండా ప్రవర్తించట్లేదు కనుక ఆజ్ఞను పాటించాలి. దేవుడు మనకిచ్చిన కట్టడలను పాటించాలి. అవి పాటించుకోకుండా ఏదో నామకార్థంగా నువ్వు వచ్చిపోతుంటే ప్రయోజనం ఏమీ లేదు. మొన్న సడన్గా 2 రోజుల కాడికి ఎత్తుకున్న తల్ల కాస్త తేడా వస్తూ ఉంటే ఎలాంటి తేడా అది నాకు తెలియకుండా నాకు ఒళ్ళు షేకింగ్ వస్తూ ఉంది, ఆ చేతులు ఆగాగి ఇట్లా అవుతుంది, తల ఇట్లా పడిపోతుంది. ఏంటి అసలు ఇది అర్థం కావట్లేదు. ఎంత నిలకడ చేసుకున్నా కానీ అర్థం కావట్లేదు నాకు. వెనక భాగం ఈ భాగంలో బాగా నొప్పి వస్తుంది. సరే, 1 రోజు గడిచింది. 2వ రోజుకి బాగా వణుకుడు ఎక్కువైపోయింది. నించుంటే తట్టుకోలేకపోతున్నాను, చేతులు వణుకు వచ్చేస్తుంది. వణుకు రావడం ఒకటే కాదు, నాకు తెలియకుండానే ఒళ్ళంతా ఒక్కసారి ఇట్లా ఎగిరి పడతాను. అర్థం కావట్లేదు అసలు. ఇమ్మీడియట్గా కాకూడదు, అసలు ఏంటి తెలియాలంటే తల స్కానింగ్ చేయాలంటే అది ఒకటే చేస్తాం అనుకుని వెళ్ళాను. నా దగ్గర డబ్బులు లేవు, కానీ చదువుతూ చెప్పండి. నాకు ఉద్యోగం కాదు కదా, సంఘంలోనే పోషించబడాలి, సంఘంలోనే మా ప్రతి అవసరత తీర్చబడాలి. మా పెద్ద అబ్బాయిని అడిగినా, అయ్యా ఇట్లా సంగతిని అడిగాను. ఆయన 5,000 ఒకసారి 3,000 ఒకసారి 2,000 పంపించాడు. ఎట్లా అడిగాడు? పంపించాడు. సరే, తర్వాత మణాలపాడు జోషి గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగాను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అడిగా, కానీ పాపం ఆయనకి మరి కావాలి కదా, పాపం ఆయన బాధ ఆయనకు ఉంటుంది, నాకు ఇస్తే ఆయనకు ఉండాలి కదా అని ఆయన ఇవ్వలేకపోయాడు. అయ్యా చూస్తాను సాయంత్రం దాకా అదే మాట. 2 సార్లు ఫోన్ చేసిన, 3వసారిగా ఫోన్ చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత టెస్టులు ప్రభాకర్ వచ్చాడు, మా అల్లుడు గారు వచ్చారు, అలాగే మా చిన్న వచ్చిండు, మా అమ్మాయి వచ్చింది, మేమందరం కలిసి వెళ్ళాం. అయితే అక్కడ స్కానింగ్ ఒకటే రాస్తానని చెప్పి చూస్తే ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. తల ఒకటి
బ్లడ్ టెస్ట్లో ఒకటి రాశాడు. ఈ మొత్తం కలిసి 8,000 రూపాయలు టెస్ట్. ఎంత చెప్పండి? 8,000 రూపాయలు అంతయా? నువ్వు మొత్తం ఆయన చేతి మీద చేశాడు. తర్వాత ఫీజు 300 రూపాయలు, 4,700 రూపాయలు మెడిసిన్, 11 రకాలు రాసి 15,000 రూపాయలు, కరెక్ట్గా 15,000 రూపాయలు అయినాయి. నా దగ్గర 2,000 ఉన్నాయి. ఫోన్ చేస్తే బయట నుంచి మన సంఘమే పంపించారు. అలా ఇవ్వాలి, ఆ సమయానికి పంపించారు. నేను అంటాను, ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియపరిచిన ప్రకారం నువ్వు కట్టను అనుసరించకపోతే నువ్వు దరిద్రుడు అవుతూ, నేను నువ్విచ్చిన ఆ ప్రతిష్టార్పణ తిరగకపోతే నేను దరిద్రుడు. ఇప్పుడు ఎవరు ఏది పాటిస్తున్నారు? ఇప్పుడు అంత కష్టం వచ్చింది, సడన్గా బలహీనత వచ్చింది, ఎక్కడి నుంచి వస్తాయి సేవకుడికి? ఆలోచించండి. నాకు మొహమాటం లేదు, ఉన్నట్టుగానే చెప్తాను. ఎందుకంటే సమస్తాన్ని వదులుకొని వచ్చింది. ఆ పిల్లలకు వచ్చి యువతలు తీసుకురండి. ఆ కిందలు పోతున్నారు చెట్టు కింద. వచ్చేసారు లేదా? మేము సైలెంట్ ఉన్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? దావీదు మహారాజు అంటాడు కీర్తనలు 121 అధ్యాయము 1వ వాక్యం, కొండల తట్టున కన్నెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవానే నాకు సహాయము కలుగును అని చెప్పిన మాట ఏంటంటే, డాక్టర్ గారు ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే, నేను అప్పటి వరకు అనుకున్నాను అసలు ఎంత దూకుడుగా ఒళ్ళంతా షేకింగ్ ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు, అసలు ఎప్పుడూ లేదు అట్లా అని చెప్పి నేను గమనించినప్పుడు, ఆ టెస్ట్లు వచ్చిన దాకా సాయంత్రం 7 గంటలప్పుడు ఆ డాక్టర్ గారు మరలా వచ్చాడు. ఉదయం పోయిన సాయంత్రం దాకా ఉన్నాం. మంచి స్పెషలిస్ట్ ఆయన చూసి ఆ స్కానింగ్ చూసిన తర్వాత, ఆ రిపోర్ట్ చూసిన తర్వాత, అయ్యా నీ తలలో ఆ మెదడులో ఒక నరం మూసుకొని పోయి ఉంది, అంటే బ్లడ్ ఆడట్లేదు ఒకటి, రెండోది ఆ వెనక నరాలు అరిగిపోయినాయి అని చెప్పాను. నేను మనిషినేగా, ఇంక అప్పటి నుంచి పట్టుకుంది నన్ను. ఏంటది? భయం. ఎందుకంటే మనిషికి ఏ పార్ట్లో తేడా వచ్చినా బ్రతుకుతాడేం, కానీ తలలో తేడా వచ్చినట్టు ఇంతవరకు బతికినట్టుగా ఎక్కడ చరిత్రలో లేదు. ఉంటే మీరు చెప్పండి. మండలపాడులోనే ఇద్దరు చనిపోయారు కదా తలలో తేడా వచ్చి. ఇట్లా ఎంతోమందిని మనం చూస్తున్నాం, ఒక ఊరిని కాదు. తనలో ప్రాబ్లం వచ్చిందంటే ఏదో ఒక రకమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏంటి ప్రభు నా పరిస్థితి అని నేను నీ పని చేస్తున్నా, మరి ఎక్కడ నేను తప్పిపోయినా, ఏ విషయంలో తొలగిపోయినా నువ్వు నాకు బయలుపరచు, అది ఏదైనా నేను చేస్తాను అని చెప్పి నేను వచ్చిన కాడి నుంచి వీళ్ళు గమనిస్తున్నారు. ఇక నేను సైలెంట్గా ఉంటున్నా. నా మనసులో ఆలోచన, అమ్మగారంతా పోయి ప్రార్థనలో ఉన్నాను, ఇప్పుడు దాకా ఉన్నది ప్రార్థన కాదా, ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి ఉండాలా అని చెప్పి అమ్మగారి మీద తీసుకున్నా. అట్లా ఆ బాధ కలిగి ఆ రకంగా ఉన్నా. ఆ తరువాత ఆ నైట్ ఏం లేదు, ఉదయం శుక్రవారము కొంతమంది ప్రార్థనకు వచ్చారు. మండలపాడు నుంచి కూడా 2-3 వచ్చారు. ప్రార్థన జరుగుతుందో నాకైతే మాత్రం ఆ మందులు మగత ఒకేసారి వేసుకున్నా కాబట్టి ఆ మందులు మగతకి కొంచెం కన్ను మరిగింది. అక్కడే ఆ బెడ్ మీద పడుకొని మందిరంలోకి వచ్చి, ఇక నేను ఆ రోజు పగలు వాకింగ్ కూడా ఏం చెప్పలేదు, అంత ఓపిక కూడా నాకు లేదు. పడుకొని ఉన్నప్పుడు కాసేపు రజనమ్మ మరి ఆ దగ్గరలో ఉండి వాళ్ళు వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత కన్ను మరిగింది. జాన్మిస్త్రి గారు వచ్చారు. నా బాధ ఏంటంటే, నేను ఎంతగా నీ సేవ చేస్తున్నాను, నువ్వు నాకు తోడు లేవా? నేను అనవసరంగా ఈ సేవ చేస్తున్నానా? నువ్వు పిలిస్తేనేగా నేను వచ్చాను, మరి ఏంటి నాకు ఈ ప్రాబ్లం అని చెప్పి నా మనసులో బాగా గట్టి ఆ బాధ పెట్టుకున్న, బండ లాంటి బాధ పెట్టుకున్నా. నా హృదయంలో పెద్ద బండ కట్టినట్టే ఉంది. అంత
భారంగా ఉంది నా బ్రతుకు, అంత భారంగా ఉంది. జాన్ వెస్లీ గారు, విల్సన్ గారు, జాన్ వెస్లీ గారు వచ్చారు. మార్చర్లు పోయినప్పుడు ఆయన నాకు సెకండ్ ఇచ్చినప్పుడు ఆయన నా అంతే ఉండు, పెద్దగా ఏమి లేడు. ఈయన నాతో మాట్లాడుకుంటా వచ్చాడు. ఎలా వచ్చాడు? స్టార్టింగు ఒక సముద్రంలో స్టీమర్ ఉంటుంది కదా చిన్నది, అది హ్యాండిల్ పట్టుకొని నడుపుతారు, దాని ద్వారాగా వచ్చాడు, దాని మీద వచ్చాడు. నేను ఆ ఒడ్డున చేపలు పడుతున్నా సముద్రం వల్ల. జ్ఞానం అక్కడేసి, అయ్యా మీ కొరకే చూస్తున్నా వందనాలు అంట. నేను పోయిందా చేపలు పడతానికి? నేనంటున్నా మీ కొరకే చూస్తున్నా వందనాలు అయ్యా అంటున్నా. సరే అక్కడైతే మేము మాట్లాడుకున్నాం. అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాం. అమ్మగారి చేపలు కాలుతాం, పొయ్యి మీద పెళ్లి పెట్టి పెళ్లిలో కొంచెం నూనె వేసి ఆ నూనె మీద ఎంత గండిలో చేపలు కాలుస్తూ ఉంది. 2 చేపలు కాల్చి అక్కడ పెట్టింది, 3వ చేప కూడా కాలుస్తూ ఉంది. నేను కృష్ణాలో ఒక ఆయన ఉన్న ఫ్రాన్సిస్ అని, ఆ అబ్బాయిని అంటున్నా, అయ్యా నువ్వు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి రొయ్యలు ఫ్రీ తీసుకున్నామని చెప్పినట్టు. అంటే పాస్టర్ గారు అంటూ, జాన్ వెస్లీ గారు అంటూ, అయ్యా అక్కర్లేదు, అమ్మగారికి నా కొరకు అమ్మగారు ఆహారం సిద్ధపాటు చేసింది, ఆహారం నేను తింటాను, నేను తింటానయ్యా, అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, బయట నుంచి అక్కర్లేదు అని అన్నాడు. తర్వాత మేము అట్లాగే మాట్లాడుకుంటున్నాం. ఎస్ ఆకారంతో ఆయన మెడలో ఒకటి ఉంది, ఒక స్టీల్ బిళ్ళలాగా, ఎండి బిళ్ళ తెలియదు, ఎస్ ఆకారంతో ఉండదు. అది గొలుసు అనమాట. తీసి నాకు ఇచ్చాడు. నా దగ్గర ఏదో ఉంటే నేను అయితే ఆయన మేళ వేసుకుంటాను, అది నేను మేళ వేసుకున్నాను, ఆయన ఇచ్చింది. ఆ తర్వాత బుధం మీద చేసాడు, దగ్గరికి లాక్కున్నాడు. ఆ దగ్గరికి లాక్కున్నప్పుడు చూసిన చాలా ఎత్తున్నాయి. ఆయన పొట్టకాడికే ఉంది. నేను పొట్టకాడికి ఆనుకుని ఇప్పుడు దాకా జాన్ వెస్లీ గారే కదా అని చెప్పి నాంతే ఉంటాడే అని చెప్పి పైకి చూస్తే అందరూ అంత ఎత్తులో ఉన్నాయి. ఇట్లా బుధం మీద చేసి దగ్గరికి లాక్కొని చర్చి ఒకటి ఉంటే చర్చి కాడికి వెళ్ళి చర్చిలో ప్రార్థన జరుగుతూ ఉంది. అయ్యా రోజు ఇలా ప్రార్థన జరిగిద్దా అంటే, జరిగిద్దయ్యా మా చర్చిలో రోజుకి ఒకరు ప్రార్థన చేస్తున్నారని నేను అన్నాను. అది అలా జరగాలయ్యా ప్రార్థన అని చెప్పాను అన్నాడు. తర్వాత ఆదరించాడు చక్కగా దగ్గరికి లాక్కొని. ఆ తర్వాత ఎవరో ఒకళ్ళు వచ్చేసి నా మీద ఏదో చెప్పారు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మా పాస్టర్ గారు అలాంటి కాదు సార్ మంచిడు అని చెప్పి ఆ కుర్రాన్ని కొట్టారు. తర్వాత జాన్ వెస్లీ గారు అంటూ, ఆ జాన్ వెస్లీ గారు అంటూ, అయ్యా సరే మరి అని చెప్పి మళ్ళా ఇద్దరం కలిసి తిరిగి వచ్చేసి వచ్చిన తర్వాత ఇక ఆయన కనపడలేదు. దేవుడు ఆ దర్శనము పట్టపగలు ఇక్కడ ప్రార్థన జరుగుతుండగా వచ్చినప్పుడు ఆ దర్శనం ద్వారాగా నేను బలపరచబడ్డాను. దేవునికి స్తోత్రం. నేనైతే ఆదివారం కూడా వాక్యం చెబుదామని లేదు. పిల్లోడు వాక్యం చెబుతున్నా, అమ్మగారు బలారాన్ని ఇస్తుంది, నేనైతే వెళ్ళిపోదాం, కల్లూరు వెళ్ళిపోదాం కదా, ఇక పోయి కాసేపు ఇక రెస్ట్లో ఉందాం అనుకున్నాను. ఎప్పుడైతే దర్శనంలో దేవుడు నన్ను బలపరిచాడో, తర్వాత శుక్రవారం నైట్ వాక్యం చెప్పాను, మరి రాత్రి కూడా కాసేపు ప్రార్థన చేసుకున్నాం. మరి ఈరోజు కూడా వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపుతున్నాడు. కాస్త ఇక్కడ కొంచెం నొప్పి వస్తుంది కానీ అంతగా బలహీనత అయితే ఏం లేదు. దేవుడి మహాకృపను బట్టి నాకు దేవుడు ఇచ్చిన ఆ దర్శనాన్ని బట్టి బలపరచబడ్డా. ఎందుకంటే ఒకరిని తండ్రి ఒకరిని ఆదరించినట్లుగా మన దేవుడు మనల్ని ఎప్పుడు ఆదరించే దేవుడు. ఆయన పిలిచిన వాళ్ళను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఆదరించాడు, బలపరిచాడు నన్ను. ఆ బలపరచబడ్డ తర్వాత నేను ఆనందకరంగా ఉన్నా. ఈరోజు వాక్యం చెప్పడానికి ఈరోజు ప్రభువుని అడిగాను. ఉదయకాల సమయం అందున లేచినప్పుడు ఈరోజు వాక్యం ఏం చెప్పాలి? ఆజ్ఞ గురించి దేవుడు 119వ కీర్తనలో 4వ వాక్యాన్ని బయలుపరిచాడు, 4-5 వాక్యాలు బయలుపరిచాడు. దాన్ని అనుసరించే ఈరోజు మీకు వాక్యం చెప్తా ఉన్నాం. మన కట్టడను అనుసరించుకోకుండా ఆయన ఆజ్ఞను అనుసరించుకోకుండా నడిస్తే అవ్వ ఆదాములు ఏ రోజున గెంటబడ్డారో బయటికి మన జీవితాలు కూడా అట్లా గెంటి వేయబడతాయి. కాబట్టి కాస్త ఆజ్ఞను పాటించేవారుగా ఉండాలి. ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ప్రేమించును. ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ఎక్కువగా ప్రేమించాలి. అదే మాట నేనంటే అది దోషకరంగా ఉంటుంది. ఈ మాట నేననలేదు, ఆయనే అంటున్నాను. చదవండి.
కొరింథీయులకు రాసిన దేవుడు పత్రికలో ఉత్సాహంగా ఇచ్చువాడిని ప్రేమించును. మరియు ఎవరు ప్రేమిస్తాడట? ఉత్సాహంగా ఇచ్చువాడు. దయచేసి గమనించాలి. లేని స్థితిలో కూడా సారపతి ఎదవరాలు తను కలిగిన దాంట్లో నుంచి ఏం చేసిందట? మొదటిది ఇచ్చింది. 3.5 సంవత్సరాలు పోషించబడ్డది. దేవుని మాట ఒట్టి మాట కాదు, బలమైన మాట. గనుడైన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. రాయి రప్ప మనతో మాట్లాడట్లేదు, చెట్టు చేమ మనతో మాట్లాడతలా, సజీవుడైన యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మాట నమ్మాలా నమ్మకూడదా? ఏమండి? కనుక ఎందరు సేవకులు మందిరాలు లేక ఇబ్బంది పడుతున్నారు. కారణం ఏమిటి? ఆ సంఘాలు నామకార్థమైన సంఘాలుగా, నామకార్థమైన క్రైస్తవులుగా ఉంటున్నారు కనుక ఏ మేలు పొందుకోలేకపోతున్న సేవకులు పొందుకోలేని పరిస్థితి. కనుక దేవుని మహాకృపను బట్టి ఈరోజు తెలియపరిచిన మాట ఏంటంటే, చదువు ఆ మాటను మరొకసారి. మలాకీ గ్రంథం కూడా చదవండి ఒకసారి. ఆ 3వ అధ్యాయం 10వ వాక్యంలో, నా మందిరములో ఆహారము ఉండునట్లు అంతయు నా మందిర ప్రజలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలందు విస్తారముగా దేవుని కుమ్మరించదనని అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఖచ్చితంగా ఆయన అన్నమాట తప్పకుండా ఇవ్వగలిగిన దేవుడు. ఒకరోజు దరిద్రుడను నేను. ఎంత దరిద్రుడనంటే తినటానికి అన్నం కూడా లేని పరిస్థితులు అయిపోయింది. సొత్తుకెళ్ళి దేవుని ఆజ్ఞ పక్కన పెట్టాను, దేవుని కట్టడ పక్కన పెట్టాను. జర్సన అబ్రహాము గారు వచ్చి వాక్యం చెబుతున్నాడు, పేరెంట్స్ల వాక్యం విన్నాను. ఆ రోజున నా మనసు మార్చుకున్నా, నా హృదయాన్ని మార్చుకున్నా. ఆ రోజు నుంచి 10వ భాగం ప్రతిష్టార్పణ తీయటం మొదలు పెట్టాను. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ దేవుడు మమ్మల్ని అప్పు చేయకోకుండా పోషిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పు చేయలేదండి ఇంతవరకు. నేను సేవకు వచ్చినప్పుడు కూడా కేజీ బియ్యం తెచ్చుకోలేదు నేను సేవకు వచ్చినప్పుడు కూడా. అమెరికా నుండి, ఆస్ట్రేలియా నుండి, ఇతర దేశాల నుండి నాకు సహకారం లేదు. 2 చిన్న సంఘాలు. ఈ సంఘాలలో దేవుడు ఇస్తున్న కృప మరొకటి మాకేమీ లేదు. దేవుని కృప మేమేమైనా కలిగి ఉన్నామంటే దేవుని కృప మాత్రమే. నువ్వు తీస్తే, ఆజ్ఞ పాటిస్తే భూమి మీద ఆశీర్వాదకరంగా ఉంటావు, పరలోకంలోకి చేర్చబడతావు. కీర్తనకారుడు అంటాడు 73వ కీర్తన 24వ వాక్యంలో, 73వ కీర్తన 24వ వాక్యం, నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. ఆహాబు అనే వ్యక్తి అంటున్నాడు. చూడండి ఏమంటాడంటే, చేర్చుకుందువు. నీ ఆలోచన చెప్పు భూమి మీద నడిపిస్తాడు. నువ్వు ఆజ్ఞ పాటించినప్పుడు, ఆయన కట్టడను పాటించినప్పుడు ఆయన ఆలోచన చేత భూమి మీద నడిపిస్తాడు నిన్ను. ఆయన ఆలోచన చేత నడిస్తే ఎక్కడ ఏ మేలు కొద్దువై ఉండదు మనకి. మరో సత్వాలు వచ్చి నేను వెళ్తా ఉన్నా, ఆయన పిలవగా నేను వచ్చి ఉన్నాను కనుక కాస్త నేను ఆ రోజు స్పీడ్గా వెళ్తున్నా, 80 మీద వెళ్తున్నా, 2 వీలర్ 80 మీద వెళ్తున్నా. కాస్త లెక్క వెళ్ళిన తర్వాత, ఎందుకంటే అక్కడ మండలపాడ ప్రేయర్ ఉంది, ఆ ప్రేయర్కి అందుకోవాలని చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నా. నైట్ అయిపోయింది, 8 అయిపోయింది. 8ంటికి అక్కడ ఉండాలి. నేను వెళ్తా ఉన్నా. ఈ లోపల నాకంటే బాగా స్పీడ్గా ఇంకొక ఆయన వచ్చాడు. నేను 80 మీద పోతుండే 90 మీద క్రాచ్ చేశాడు నన్ను ఆయన. నేను మనసులో అనుకున్నా, అరే బాబు నేనే కంగారుతో వెళ్తున్నా, బాబు నీకెంత పని ఉందో అనుకుంటా. నేను 1/2 కిలోమీటర్ వెళ్ళాడు, లారీ కిందకు దూరాడు, తల పగిలిపోయింది. అక్కడే రక్తం అడుగులో పడిపోయాడు, చనిపోయాడు. హాస్పిటల్ తీసుకోవడానికి కూడా అవకాశం లేదు, చనిపోయాడు. అప్పటికప్పుడే చనిపోయాడు. నేను వెళ్ళవలసిన మార్గం అది. దేవుని నమ్మిన బిడ్డలను ఆయన ఆలోచన చొప్పున నడిపిస్తాడు.
ఏ అపాయం వస్తున్నా అపాయమును తప్పించి జీవ మార్గములకు నడిపిస్తాడు ఆయన. మనము దాగు చోటు ఆయన, మనము దాగు చోటు ఆయన. ఆయన ఆలోచన చొప్పున మనం నడిస్తే అపాయం వచ్చేది ఆయనకి తెలుసు, మనకు తెలియకపోవచ్చు. అపాయం నుండి తప్పిస్తాడు ఆయన. నేను ఆ రోజు మరణమవలసిన పరిస్థితి, కానీ ఆయన ఆలోచన చొప్పున నడుస్తున్నాను కనుక నాకంటే ముందుగా క్రాక్ చేసుకుని వెళ్ళి అక్కడ భయంకరమైన మరణం ఉందని, మరణం తోతుంది అక్కడ. ఆ లారీ దగ్గర మరణం తోతుంది, టక్కన పట్టేసింది ఆ మరణదోత. నిమిషంలో చనిపోయాడు ఆయన. మంచినీళ్ళు కూడా అడగల. నేను పొందవలసిన మరణం ఆ దేవుడు ఆలోచన చొప్పున నడుస్తున్నాను కనుక నన్ను తప్పించేసాడని నేను నమ్ముతున్నాను. తప్పన కూడా దేవునికి స్తోత్రం. కనుక దేవుని ఆలోచన చొప్పున మనం నడిస్తే భూమి మీద చక్కగా నడిపిస్తాడు. తర్వాత తన మహిమలోకి మనం చేర్చుకుంటాడు. ఎక్కడ ఎలాంటి అడ్డుబండ లేకుండా ఆయన మహిమలో మనం ఉంటామన్నమాట. స్తోత్రం చెప్పండి. ఆయన మహిమలో మనం ఉంటాం. భూమి మీద ఉన్నంతకాలం ఆయన ఆలోచన చొప్పున నడువు, తర్వాత ఆయన మహిమలో చేర్చుకుంటాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డారా, ఇక ఎన్నో వాక్యాలు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక ఆజ్ఞను మనం పాటిస్తున్నామా, మనం పాటించగలుగుతున్నామా? ఏమండి, మత్తయి సువార్తలో ఇంకోసారి రాయబడిన మాట 6వ అధ్యాయం 21వ వాక్యం, 6:21 చదవండి. అమ్మా, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడ నీ హృదయం ఉండును. దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు ఎలుగుమయమై ఉండును. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ ధనం ఉండునో నీ హృదయము. కనుక కాస్త దాని పరిస్థితిని ఆ 10వ భాగం విషయంలో చాలా జాగ్రత్తగా ఆ ధనాన్ని చూసుకుని మురిచిపోవద్దు, ధనాన్ని చూసుకుని మురిచిపోవద్దు, కలిగిన దాన్ని బట్టి మురిచిపోవద్దు. కానీ దేవుని కట్టడ, దేవుని ఆజ్ఞను పాటించిన ఎడల ఆ వెలుగు నీ మీద కూడా ప్రకాశించబోతుంది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ఆదికాండము 28వ అధ్యాయము 21వ వాక్యము చూడండి. 22. దేవుడు నాకు తోడై ఉంది, నేను వెళుతున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారం నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నిలిపిన ఈ రాయి అవును, నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబు కొనబడి చేసుకున్నాడు. ఆయన ఒట్టి చేతులతో వెళ్ళేటప్పుడు దేవుడికి 10వ భాగం చేస్తానని అనుకున్నాడు. మరలా తిరిగి వచ్చేటప్పుడు ఎలాగున్నాడంట? తిరిగి వచ్చేటప్పుడు ఎలాగున్నాడు? వెండి బంగారముల చేత చదవనమ్మా. ఆ ప్రకారము ఆ మనుషులు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీ దాసులు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వెండి బంగారం చేత తొమ్ము దుమ్ముతున్నవాడుగా మార్చబడ్డాడు. ఒట్టి చేతులతో వెళుతున్నవాడు. దశమ భాగము అంటే దేవుడిచ్చింది, మనుషులు కల్పించుకున్నది కాదు, మనుషులు కల్పించుకున్నది కాదు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకిస్తున్న ఆజ్ఞ. ఈ ఆజ్ఞను వదిలిపెట్టేసి అందరూ నామకార్థం క్రైస్తవులుగా ఉన్నారు. ఈ కట్టడను విడిచిపెట్టి ఎంతమంది నామకార్థంగా బ్రతుకుతున్నారో. దొంగలు దేవుని రాజ్యాన్ని పొందుకోలేరు, భూమి మీద ధైర్యంగా బ్రతకలేరు. దొంగగా ధైర్యం ఉంటుందా? ఎప్పుడు ఎటు నుంచి ఏ పోలీసు వాళ్ళు వస్తారని భయం ఎదరబట్టదానికి. అట్లాగే దొంగ భూమి మీద నెమ్మది లేని బ్రతుకు, చచ్చిన తర్వాత కూడా దేవుని రాజ్యం లేని బ్రతుకు. నాకు ప్రేమ దేవుని బిడ్డలారా,
భూమి మీద మనం సరి చేసుకొని కట్టడలను ఆయన ఆజ్ఞలు మనం పాటించిన ఎడల ఆ నిత్యదేవానికి వారసులుగాను భూమి మీద ఆశీర్వాదకరంగా నడిపించబడతాం. తల వంచండి, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ కొందనాడు స్తోత్రాలు ప్రభువా. ఎన్నో మార్గం తండ్రి, నేను కూడా ప్రభు తప్పిపోయాను. ఈ మార్గంలోకి ఎప్పుడైతే నడిచానో అయ్యా, నా మార్గం అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నారు. మా గిన్నె నుండి పొరున్నట్టుగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎందరో సంఘబిడ్డలు ప్రభువా అది చేయలేక కొంతకాలం చేసి కొంతకాలం చేయలేక అపవాది ప్రేరేపించి వ్యర్థమైన మనస్సు కలిగి అయ్యా ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. మేమేదో పొందుకుంటాం అనుకుంటున్నారు, కానీ అది అంతా కూడా జీరోగా ఉందని ఆయన పొందుకోలేకపోతున్నారు. ఈ కట్టడాన్ని తప్పించి, ఈ ఆజ్ఞను తప్పించి ఎవడో ఒక అంచె కూడా ఆశీర్వదించలేదు ఆయన. కనుక జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు ఎగనైనా సరి చేసుకుని కృపను అనుగ్రహించండి. మీరు ఎందుకు బయలుపరిచారో ఈరోజు ఆజ్ఞ అయా ఇదిగో తండ్రి మీ కట్టడ పాటించాలని మీ చిత్తమేమై ఉన్నదో ప్రభు. ఇంకెవరు మారుమర్చి పొందుకోవాలో, ఇంకెవరు దొంగలుగా ఉంటున్నారో ప్రభు, వారి కొరకు ఈరోజు మీరు మాట్లాడారు. మళ్ళా మాట్లాడే దేవుడు కాదు నాయన. ఇదిగో నువ్వు మాట్లాడినప్పుడు మేము సమీపంలో ఉన్నాం నాయన. మేము నేర్చుకున్నట్లుగా వాటిని పాటించినట్లుగా ప్రభు సూచించాడు. కయ్యోను పాటించక పాడైపోయాడు, ఏబేలు పాటించి దీవించబడ్డాడు. తండ్రి దయతో జ్ఞాపకం చేసుకుని ప్రభు సూచించండి. ప్రతి ఒక్క బిడ్డలో ఒక తీర్మానం చేసుకున్నట్టుగా, దేవా నీ మాట నీ ఆజ్ఞను వదిలిపెట్టి నీ బ్రతకలేనయ్యా, నీ కట్టడాన్ని విడిచిపెట్టి నేను తిరగలేను ప్రభు. అవి నాకు నాయన అయ్యా ఇదిగో తండ్రి నా ప్రభు నాయన అవి కట్టలేని పరిస్థితిలో నా బ్రతుకు వ్యర్థంగా ఉంది నాయన. కనుకే దేవా ఒక తీర్మానం చేసుకుంటాను. ఈరోజు నుంచి అయినా నీ కట్టడాన్ని పాటిస్తానయ్యా. ఈరోజు నుంచి నేను మీ ఆజ్ఞని పాటిస్తానయ్యా. ఈరోజు నుంచి అయినా ప్రభువా బుద్ధిహీనత కలిగి ఉండను ప్రభువా, నీ మాట వింటానయ్యా, నీ మాట వింటాను ప్రభు. సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.